హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలామంది కూడా ఏదో ఒక సందర్భంలో అజీర్ణం లేదా సరిగా అరగకపోవడం, అరిగినా కూడా ఆకలి వేయకపోవడము, ఆకలి ఎంత తిన్నా కూడా కొన్ని సందర్భాలలో వామిటింగ్ లాగా రావడం, కొంచెం తిన్నా కూడా వాంతులు చేసుకోవడం, లేదా ఏదైనా ఎక్స్పైర్ అయిన ఫుడ్ అంటే పాచిపోయిన ఫుడ్ తెలియక బై మిస్టేక్లో తినడం, సో దానివల్ల కూడా చాలా రకమైనటువంటి విషతుల్యం అవ్వడం వల్ల స్టమక్లో ఇబ్బంది కలగడం, మంట, ఇలాంటి సందర్భాలలో నేను చెప్పే ఈ మాత్రలు అనేవి మీకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే చాలా మంది కూడా ఈ ఎసిడిటీకి అంటే గ్యాస్కి, అదేవిధంగా అజీర్ణానికి, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, ఇలాంటి సమస్యలతో చాలా మంది కూడా బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి సందర్భాల్లో కూడా ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ నేను చెప్పబోయేది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాప్లో డైరెక్ట్గా మీరు తీసుకొచ్చుకొని కూడా వాడుకోవచ్చు. అండ్ ఎస్పెషల్గా ఇండైజెషన్ సమస్యతో బాధపడుతున్న వారు, లేదా పులుపు పదార్థాలు తిన్న పడక, లేదా మరే ఇతర పదార్థాలు కానీ తిన్నప్పుడు పడక వామిటింగ్ చేసుకునే వాళ్ళు, రోజు వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు పడినప్పుడు, లేదా కడుపులో ఎప్పుడు ఏదైనా కొంచెం తినగానే మంటలాగా బాగా మండడము, కడుపు ఉబ్బరము, ఈ ప్రాంతాల్లో నొప్పిగా ఉండడము, ఇలా మనం చూస్తూనే ఉంటాం. సో ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా అద్భుతంగా చెప్పబోయే మెడిసిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? దాని పేరు అగ్నితుండి వటి అనేది ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుందండి. దీనిని ఉదయం రాత్రి 2 పూటల కనుక అన్నం తిన్న తర్వాత వాడుకుంటూ ఉన్నట్లయితే కడుపులో మంట, కడుపు ఉబ్బరం, ఒక రకమైనటువంటి పిసికినట్టుగా ఉండడము, ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. దీంతో పాటు లవణ భాస్కర చూర్ణం, ఈ లవణ భాస్కర చూర్ణాన్ని అన్నం తిన్నక ముందైనా తిన్నాకనైనా గోరువెచ్చని నీటితో ఒక 1/2 చెంచా మోతాదులో తీసుకుంటుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. అదేవిధంగా అజామోద్గారం అని కూడా లభిస్తుందండి. అజామోద్గారం అని, దీన్ని కూడా ఉదయం రాత్రి అన్నం తిన్న తర్వాత కనుక ఉపయోగిస్తున్నట్లే ఈ అజీర్ణం కానివ్వండి, లేదంటే వామిటింగ్ సిమ్టమ్స్ కానివ్వండి, లేదా కడుపులో మంట, కడుపు ఉబ్బరము, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఇందులో ఏ ఒక్కదాన్నైనా వాడుకోవచ్చు. అన్ని కలిపి వాడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కదానైనా విడివిడిగా వాడుకున్నా సరే ఈ సమస్యల నుంచి బయటపడతారు. ఇవి వాడే సందర్భాల్లో నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటివి చేయకూడదు. ముఖ్యంగా చింతపులుపు, చారు, సాంబారు, రసము, పచ్చళ్ళు, ఊరబెట్టే పచ్చళ్ళు ఉంటాయి కదండి, ఎర్ర పచ్చళ్ళు, ఆ పచ్చళ్ళను కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. శనగపప్పు, శనగపిండిని కూడా అవాయిడ్ చేయాలి. వీటిని పూర్తిగా అదుపు చేసుకుంటూ మామూలుగా మజ్జిగ, కూరలు, మామూలు కూరలతోటి కనుక తీసుకుంటూ కడుపు నిండా కాకుండా కొంచెం తక్కువ మోతాదులో కనుక తింటూ మంచిగా వాకింగ్ అట్లాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ స్టమక్ సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోవడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అవి రేట్ కూడా చాలా తక్కువగా ఉంటాయండి. అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుంది. ఓకేనా? సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్న అద్భుతమైన చిట్కాలను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.